హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారంలో భాగంగా మరి ఏపీపీఎస్సి విడుదల చేయబోయేటువంటి గ్రూప్ 1 గ్రూప్ 2లో భారీగా ఉద్యోగాలు ఉన్నట్లుగా మరి అవన్నిటినీ కూడా విడుదల చేయాలి. మరి నిరుద్యోగ అభ్యర్థుల వయోపరిమితి పెరుగుతుంది అన్నట్లుగా మనకైతే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగిందండి. గ్రూప్ 1 గ్రూప్ 2 కాకుండా 18,000కు పైగా మనకు పోలీస్ ఉద్యోగాలు, ఓకే, 26,000కు పైగా పోలీసు ఉద్యోగాలు. సో అందులో 6,500 భర్తీ చేస్తామని చెప్పడం జరిగింది. 18,000కు పైగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి కూడా మరి మనకైతే అప్డేట్ అయితే ఉందండి. నెక్స్ట్ ఇంకొక అంశం ఏంటి అంటే గ్రూప్ 2కి సంబంధించినటువంటి సిలబస్ మారుతోంది అంటూ సో మరి చాలామంది కామెంట్ రూపంలో తెలియచేయడం అయితే జరిగిందండి. సో దీని గురించి కూడా ఒక క్లారిటీ అయితే ఇస్తాను. నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్ రిజల్ట్స్ ఎప్పుడని అడుగుతున్నారు చాలామంది. సో ఫ్రెండ్స్, మనకు జూనియర్ అసిస్టెంట్ మరియు ఎండోమెంట్కి సంబంధించి అబ్జెక్షన్స్ రైట్ చేయడానికి ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది ఏపీపీఎస్సి. సో వన్స్ అబ్జెక్షన్స్ అనేవి రిసీవ్ చేసుకున్న తర్వాత మనకు ఫైనల్ కీ రిలీజ్ చేస్తుందండి. ఫైనల్ కీ రిలీజ్ చేసిన 1 వీక్లో మనకు సో మరి రిజల్ట్స్ అయితే రావడము జరుగుతుంది. అంటే ఈ మంత్ ఎండ్ వరకు 15 నుంచి 25 మధ్యలో మనకు రిజల్ట్స్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా? సో లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదామండి. ముందుగా అందరూ కూడా చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూస్తున్నటువంటి నోటిఫికేషన్ ఇది 2018లో విడుదలైనటువంటి నోటిఫికేషన్ అండి. మరి అప్పుడు మనకి ఏ విధంగా ఉండేది ఏంటి అనేది చూద్దాము. ఓకేనా? ఇక్కడ స్క్రీనింగ్ టెస్ట్ మరియు మెయిన్స్ అనేవి కండక్ట్ చేయడం అయితే జరిగేదండి. సో ముందుగా స్క్రీనింగ్ టెస్ట్ కనుక చూసినట్లయితే సెక్షన్ ఏ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఉంటుందండి. నెక్స్ట్ సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ప్లానింగ్ అండ్ ఎకానమీ, మొత్తం 3 కలిపి కూడా 150 మార్కులకైతే ఉంటుంది. ఒక విచిత్రం ఏంటంటే ఫ్రెండ్స్, ఇటీవల ఏపీపీఎస్సి ఏం చెప్పింది, అసలు ప్రిలిమ్సే ఉండకుండా, నెగిటివ్ మార్క్సే లేకుండా, ఓకే, నెగిటివ్ మార్క్స్ కూడా లేకుండా 1:50 రేషియోలో మెయిన్స్కి తీసుకుంటామని చెప్పిన ఏపీపీఎస్సి అవన్నీ కూడా పట్టించుకోకుండా ఏం చేసింది, ప్రిలిమ్స్ కండక్ట్ చేస్తుంది, నెగిటివ్ మార్కులు పెట్టేస్తుంది. సో అంతా మరి ఈ పరీక్ష విధానాన్ని కూడా అంటే వారు చెప్పింది కూడా పాటించడం లేకపోవడం అయితే ఇక్కడ కొంత ఆందోళన కలిగించే అంశంగా చెప్పుకోవచ్చండి. మరి ఇక్కడ నేను ఎందుకు గ్రూప్ 1కి ప్రిలిమ్స్ కూడా చెప్తున్నానంటే సో చెప్పలేం మనకి ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది కదా. సో గైస్, మరి ఇక్కడ మనకు పేపర్ 1లో కనుక చూసినట్లయితే స్క్రీనింగ్ టెస్ట్గా చెప్పుకోవచ్చండి. 150 మార్కులు అన్నీ కలిపి ఉంటాయండి. మరి మెయిన్స్లో చూసినట్లయితే ఆ 3 పేపర్లుగా ఉంటాయి. ఓకేనా? స్క్రీనింగ్ టెస్ట్లో 3 కలిపిస్తారు. ఇక్కడ ఏంటి అంటే 3 విడదీసి పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3గా మనకి ఇస్తారు. జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 150 మార్కులు. పేపర్ 2 వచ్చేసి సోషల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ద హిస్టరీ ఆఫ్ వేరియస్ సోషల్ అండ్ కల్చరల్ మూమెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అంటూ సో ఇంకొక పేపర్ ఉంటుందండి. ఓవర్ వ్యూ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగం పైన. నెక్స్ట్ ప్లానింగ్ ఇన్ ఇండియన్ ఎకానమీ, కాంటెంపరీ ప్రాబ్లమ్స్ అండ్ డెవలప్మెంట్స్ ఇన్ రూరల్ సొసైటీ విత్ సోషల్ రిఫరెన్స్ టు ద ఆంధ్రప్రదేశ్, మొత్తం 450 మార్కులండి. ఓకేనా? 450 మార్కులకు గాను 3 పేపర్లు అయితే ఉంటాయి. అయితే ఇక్కడ బాగా వైరల్ అవుతున్నటువంటిది ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీని యాడ్ చేస్తాము అంటూ మనకైతే ఇక్కడ తెలియచేయడం జరిగింది. దీనివల్ల సో ఏం కాదండి, ఇప్పుడు దాన్ని ఏం చేస్తారు, ఏదో కొంత సిలబస్ని తగ్గించి దాన్ని యాడ్ చేస్తారు అంతే. సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే ఏం లేదండి, సింపుల్, మనం కరెంట్ అఫైర్స్లో ఫాలో అవుతుంటాం కదా. సో ఈ ఇయర్ వచ్చినవి కరెంట్ అఫైర్స్, నెక్స్ట్ ఇయర్ ప్రీవియస్ ఇయర్వి అన్నీ కూడా జీకే అవుతాయి అవన్నీ కూడా. సో సైన్స్ అండ్ టెక్నాలజీని కూడా యాడ్ చేస్తామని చెప్పేసి అయితే చెప్పడం అయితే జరుగుతుందండి. సిలబస్లో ఏం మార్పు ఉండదండి, అందరూ కూడా గమనించాలి. 98% సిలబస్ యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది గ్రూప్ 2కి. జస్ట్ 2% మాత్రము సైన్స్ అండ్ టెక్నాలజీని యాడ్ చేస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. దాంతో ఏదో జరిగినట్లు, ఏదో సిలబస్ అంతా కూడా చేంజ్ అయినట్లుగా మరి అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. అలాంటి అవకాశమే లేదండి, అందరూ కూడా గమనించాలి. లాస్ట్ టైం మనకి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉందండి. సో ఈసారి జూనియర్ అసిస్టెంట్కే పెట్టారు. మరి దీనికి కూడా ఉండేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. స్క్రీనింగ్ టెస్ట్ కూడా ఉండేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో మరి మీరు ఎవరు కూడా
అంటే ఆందోళన చెందాల్సినటువంటి అవసరం అయితే లేదండి. సిలబస్ ఏమీ కూడా ఎక్కువ చేంజ్ కాదు. సైన్స్ అండ్ టెక్నాలజీ పైన ఇంకా ఏమీ కూడా లేదు అంతే. ఓకేనా? సో ఇది కావాలంటే మీకు వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే గ్రూప్స్ నోటిఫికేషన్ విడుదల చేయాలి. రాష్ట్రంలో Group-1, Group-2 పోస్టుల భర్తీ వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని అఖిల భారత యువజన సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు కార్యదర్శులు పరుచూరి రాజేంద్ర గారు లెనిన్ బాబు గారు డిమాండ్ చేశారు. బుధవారం దాసరి భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. రాష్ట్రంలో 2500 Group-1, Group-2 ఖాళీలు ఉన్నాయని, ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులో భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరడం జరిగింది. Group-1, Group-2 2500 వరకు ఉన్నాయి. నెక్స్ట్ పోలీస్ కానిస్టేబుల్ వచ్చేసి 26,000 ఖాళీలు ఉన్నాయండి. 26,000 ఖాళీలలో మరి 6,500 ఖాళీలను దశల వారీగా భర్తీ చేస్తామని ప్రభుత్వం చెప్పిందండి. సో మనకు ఎప్పుడైనా కూడా ఏ క్షణంలోనైనా నోటిఫికేషన్ రావచ్చండి. ఓకేనా? మనం రెడీగా ఉండాలి దేనికైనా కూడా. ఓకే నెక్స్ట్ గ్రామ వార్డు సచివాలయం కూడా 18,000+ ఉన్నాయండి ఖాళీలు. అది కూడా ఏ క్షణంలోనైనా రావచ్చు నోటిఫికేషన్స్ ఇవన్నీ కూడా. ఓకేనా? ఇవి రెండు మాత్రము రెడీగా ఉన్నటువంటి నోటిఫికేషన్స్ అండి. సో డిఎస్సి అంటే కొంచెం టైం పట్టొచ్చు. కానీ ఇవి మాత్రము రెడీగా ఉన్నటువంటి నోటిఫికేషన్స్. ప్రభుత్వము ఏ క్షణంలోనైనా విడుదల చేయవచ్చు. ఓకే మరి ఉద్యోగ నోటిఫికేషన్లు ఆలస్యం కావడంతో వయోపరిమితి దాటిపోయి చాలామంది అర్హత కోల్పోతున్నారని, కొందరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల ముందు నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని, నోటిఫికేషన్లు విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఏఐవైఎఫ్ నాయకులు లంకా గోవిందరాజులు, పృథ్వీరాజు గారు తదితరులు అయితే పాల్గొనడం అయితే జరిగిందండి. మరి ఇవైతే కంపల్సరిగా ప్రభుత్వం విడుదల చేయాల్సిన అవసరం అయితే ఉంది. నెక్స్ట్ Group-2 సిలబస్ అయితే చెప్పాను కదండి. నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్ ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించినటువంటి ఫైనల్కి రిలీజ్ అయిన తర్వాతనే మనకి రిజల్ట్స్ అనేవి రావడం అయితే జరుగుతుందండి. వన్స్ అబ్జెక్షన్స్ అనేవి ప్రభుత్వం తీసుకుంటుంది. దాంట్లో ఏమైనా మార్పులు చేర్పులు ఉన్నట్లయితే మార్కులు కలపాలా లేదా అనేది ఆలోచించి ఆ తర్వాతనే మనకు రిజల్ట్స్ అయితే వస్తాయి. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఈ మంత్లోనే వస్తాయి రిజల్ట్స్. ఓకేనా? అందరు కూడా గమనించాలి. గైస్, ఇంకా ఏమైనా మీకు డౌట్ ఉన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియచేయండి. మరి అంతేకాకుండా ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి మన యాప్లో మంచి కోచింగ్ అయితే స్టార్ట్ చేసామండి. ఇంట్రెస్ట్ ఉన్న వారు యాప్ డౌన్లోడ్ చేసుకోండి. దానికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియో ఎండింగ్లో ఇస్తాను, ఒకసారి చూడండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ సో మచ్, బాయ్. హే గాయస్, వెరీ గుడ్ న్యూస్ అండి అందరికీ కూడా. మన ఆర్కే ట్యుటోరియల్ తరపున నిష్ణాతులైనటువంటి 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన అధ్యాపకుల చేత ఎస్ఐ కానిస్టేబుల్ కోర్స్ అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగిందండి. ఇటీవల ఎండోమెంట్ APpsc జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్స్ కోసము మనం స్టార్ట్ చేశాము. చాలా మంచి రెస్పాన్స్ ఉందండి. అంతే స్టాండర్డ్లో మరి కోర్స్ అయితే అందిస్తున్నాము కేవలం 500 రూపాయలకే. 6 నెలల వ్యాలిడిటీ అండి. మన యాప్ డౌన్లోడ్ చేసుకున్న వెంటనే ఇక్కడ స్టోర్ అని కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా వస్తాయండి. స్టోర్ పైన క్లిక్ చేయగానే APSI కానిస్టేబుల్ కోర్స్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేయగానే మీకు చూసారా 884 పైగా ఇంకా యాడ్ అవుతూనే ఉంటాయండి కోర్సు. అంతేకాకుండా టెస్ట్లు కూడా మనకు అందుబాటులో ఉంటాయండి. ఇవి మీరు ప్రతిరోజు కూడా చూడవచ్చు కేవలము 500 రూపాయలకే. ఫ్రెండ్స్, 500 రూపాయలే కదంతా కొంచెం వేయద్దు. మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ద మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే ఉంటాయి. లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. వెంటనే పర్చేజ్ చేయండి.